అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ అమలు చేసినటువంటి రాష్ట్రం ఏది? మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ అమలు చేసిన రాష్ట్రం ఆన్సర్ కేరళ. కేరళ రాష్ట్రంలో 1960లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎలక్షన్ కోడ్ను అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత 1962 నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గజ్జల వెంకటలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్గా గజ్జల వెంకటలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడంతో మహిళా కమిషన్ సభ్యురాలైన లక్ష్మిని ఆ పదవిలో నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ టైమ్ ప్రోటోకాల్ ఎన్టీపీ. నేషనల్ టైమ్ ప్రోటోకాల్ ఎన్టీపీని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ పీయూష్ గోయల్. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ను విస్తరించేందుకు నేషనల్ టైమ్ ప్రోటోకాల్ ఎన్టీపీని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ ముంబైలో ప్రారంభించారు. ఇది మిల్లీ సెకన్ల ఖచ్చితత్వంతో ఏకరీతి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంతో పాటు సైబర్ భద్రతను కూడా పెంచుతుంది. ఫోర్త్ క్వశ్చన్, భారత పేటెంట్ కార్యాలయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని దరఖాస్తులు అందుకుంది? ఆన్సర్ 90,300 దరఖాస్తులను అందుకోవడం జరిగింది. భారత పేటెంట్ కార్యాలయం ఒక్క ఏడాదిలోనే దాదాపు 1,00,000 పేటెంట్లను మంజూరు చేసినట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారిక విడుదల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో పేటెంట్ కార్యాలయం ఆల్ టైమ్ గరిష్టంగా 90,300 దరఖాస్తులను అందుకున్నట్లు తెలిపింది. ఫిఫ్త్ క్వశ్చన్, ఢిల్లీ కంటోన్మెంట్లోని నౌసేన భవన్ను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. నౌసేన భవన్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఇది ఇండియన్ నేవీకి ప్రధాన కార్యాలయం. ఈ కార్యాలయం అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను కలిగి ఉంది. సిక్స్త్ క్వశ్చన్, ఏ బ్యాంకుపై ఆర్బీఐ 1.40 కోట్ల పెనాల్టీ విధించింది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆర్బీఐ 1.40 కోట్ల రూపాయల పెనాల్టీని విధించడం జరిగింది. డిపాజిట్లపై వడ్డీ రేటు, బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అడ్వాన్స్లపై వడ్డీ రేటు మొదలైన వాటిపై ఆదేశాలను పాటించనందుకు ఆర్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఈ జరిమానాను విధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కోటక్ మహీంద్రా గ్రూప్ నూతన ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జైదీప్ హన్సరాజ్. కోటక్ మహీంద్రా నూతన ప్రెసిడెంట్గా జైదీప్ హన్సరాజ్ నియమితులవడం జరిగింది. దీనికి ముందు జైదీప్ కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్కి ఎండి మరియు సిఇఓగా బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. జైదీప్ 1993లో కోటక్ మహీంద్రా గ్రూపులో చేరారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 లోకసభ ఎన్నికలు మొత్తం ఎన్ని దశల్లో జరగనున్నాయి?
2024 లోక్సభ ఎన్నికలు మొత్తం ఎన్ని దశల్లో జరగనున్నాయి? ఆన్సర్ 7 దశలు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ 2024 లోక్సభ ఎన్నికలను 7 దశల్లో నిర్వహించనున్నట్లుగా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26న రెండవ దశ, మే 7న మూడవ దశ, మే 13న నాలుగవ దశ, మే 24న ఐదవ దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ ఎన్నికలు జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం మినుములు, ముతక ధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయనుంది? ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్ ప్రభుత్వం మినుములు, ముతక ధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. మిల్లెట్ ఉత్పత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, WPL 2024 కప్ విజేత ఎవరు? ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 కప్ విజేత ఎవరు? ఆన్సర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL రెండో సీజన్ ఛాంపియన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB జట్టు నిలిచింది. స్మృతి మందన నాయకత్వంలోని RCB జట్టు ఢిల్లీని ఫైనల్లో ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.